Praise the Lord and welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Thank you so much. You have been praying for almost 30 minutes. Thank you so much, Philippai Garu, for leading into prayer with prayer request. Today we are going to have a powerful program. Reverend Dr. Rick Catling is going to speak to us in a special message. Same time, K. David Rosgaru from Khammam is going to lead us into praise and worship. Thank you so much once again for joining with us. అయ్యగారులు అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన మధ్యలో పాస్టర్ రిక్ గారు ఉన్నారు. వారు చక్కని సందేశం మనకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మన మధ్యలో ఖమ్మం నుంచి డేవిడ్ రాజు గారు ఆరాధన జరిగిస్తారు. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ పాస్టర్. సో నాతో పాటు మీరందరూ కూడా ఈ మాటలు చెప్పాల్సిందిగా కోరుచూ ఉన్నాను. సో శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోలును మనందరం కలిసి చెబుదాం. రైట్? అందరు చెప్పండి నాతో పాటు. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, but you are what God calls you. You are the power-packed pastor. God called you and chose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు మరియు ఎన్నుకున్నాడు. సో పిలుచుకున్నాడు కనుక నువ్వు దేవుని చేత ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడు. నువ్వు శక్తి కలిగిన సేవకుడవు, సేవకురాలు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్. లెట్స్ వెల్కమ్ అవర్ పాస్టర్ గారు డేవిడ్ రాజు గారు. అయ్యగారు ప్రైజ్ లార్డ్. ఉన్నారా డేవిడ్ రాజు గారు? ఖమ్మం నుంచి ఈరోజు ఆరాధన జరిగించడానికి డేవిడ్ రాజు గారు ఉన్నారా? కోట డేవిడ్ రాజు గారు. ఓకే అయ్యగారు అన్మ్యూట్ చేసుకోండి. ఒక పాట పాడి చిన్న ఆరాధన చేయండి, తర్వాత మనం వాక్యంలోకి వెళ్దండి. ఓకే అండి, వినపడుతుందా? అన్మ్యూట్ చేసుకోండి మీరు. మాట్లాడండి ఇప్పుడు. అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మ్యూట్ అయిపోయింది. మాట్లాడండి. ప్రత్యేకమైన వందనాలు. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుంటూ ఆరాధన చేసుకుందాం. ప్రేమ తండ్రి, దేవ ఆశ్చర్యకర ఆలోచన తండ్రి, సర్వాధికారి సర్వోన్నత స్తోత్రాన్ని కొన్న ప్రభా, మా మినిస్ట్రీ ఇంటర్నేషనల్ ద్వారా ప్రభా, నీ సేవకులు ప్రభా, సాల్మన్ బట్టి వారి కుటుంబాన్ని బట్టి మా మినిస్ట్రీ అందరిని బట్టి పనులు చేసి ప్రభా, ఈరోజు ఈ ఆరాధనలో ప్రభా నీ సంధిని అతని నుంచి నడిపించిన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ ఆరాధన అంతలో ప్రభావ పాటలను వాక్యదానంలో ప్రభావ చెప్పి ప్రతి మాట ప్రభావం మాట్లాడి ఆమేన్. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని పరుచుకుందాం. సమకూర్చువానికి ఆరాధన మాకు ఆరాధన సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువాని ఆరాధన హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువాని ఆరాధన సర్వము తెచ్చివి బహుమానంగానే కోరివి సర్వము తెచ్చివి బహుమానంగానే కోరివి బ్రాహ్మణుడు సమకూర్చినా బ్రాహ్మణుడు సమకూర్చినా
యెహోవా నీవే సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువాని ఆరాధన ధనము పోయినా స్థలము పోయినా కనుక పోయినా కన్నా బిడ్డలు పెట్టినా ధనము పోయినా స్థలము పోయినా కనుక పోయినా కన్నా బిడ్డలు పెట్టినా యోగుకు సమకూర్చినా యెహోవా నీవే యోగుకు సమకూర్చినా యెహోవా నీవే సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన పెట్టే మాంసమును కాకలాములకే హృదయం పెట్టే మాంసమును కాకలాములకే హృదయం ఎలియాకు సమకూర్చిన యెహోవా నీవే ఎలియాకు సమకూర్చిన యెహోవా నీవే సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన తెలుసుకుందాం. అందరం ఆరాధన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రేమ గల తండ్రి దయగల దేవా ఆరాధనకి కూడా పూజనీడా పూజారుడా నీకు వందనాలు ప్రభా గొప్ప దేవుడా బలవంతుడమైన దేవా అని తిరుగు తండ్రి సర్వనిరిగిన సర్వాధికారి సర్వోన్నతుడు స్తోత్రాడు బలవంతుడైన దేవా అని తిరుగు తండ్రి ఈరోజు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ మమ్మల్ని శ్రీధార ప్రభా నీ సందులో చేరి నామాన్ని స్తుతించి మేంపరిచి కనపరచడానికి ప్రభా ఈ శ్రేష్టమైనతమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చేసి ప్రభా నువ్వేనైనా మాతో సాధించి ప్రభా ఈరోజు ప్రభా నీ దాసుడు ద్వారా ప్రభా నువ్వు మాతో ఏమైతే మాట్లాడిన ప్రభా ఆ మాటల ద్వారా మాతో మాట్లాడే సహాయం దయచే ప్రభా అంటూ తెలుసుకుందాం. ఏమని వారు నీ ప్రేమను ఏమని వివరించు నీ కృపను ఏమని వర్ణించు నీ ప్రేమను ఏమని వివరించు నీ కృపను హల్లెలూయా 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 మాటలు రావయ్యా నిన్ను వర్ణింప అనురు చాలే అనుష్ఠింప మాటలు రావయ్యా నువ్వు వర్ణింప అనురు చాలయ్యా నిన్ను ఏమని వర్ణించు నీ ప్రేమను ఏమని వివరించు నీ కృపను ఆకాశము కంటే ఎత్తైనది సముద్రము కంటే లోతైనది ఆకాశము కంటే ఎత్తైనది సముద్రము కంటే లోతైనది కొలువలేనిది ఆయన ప్రేమ కొలువలేనిది ఆయన ప్రేమ అన్నిటికన్నా ఉత్తమమైనది అన్నిటికన్నా ఉత్తమమైన హల్లెలూయా 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 మాటలు రావై నిన్ను వర్ణింప నన్నోరు చాలనయ్య నిన్ను స్తుతింప తల్లి అయినా మరచునేమో తండ్రి అయినా విడచునేమో తల్లి అయినా మరచునేమో తండ్రి అయినా విడచునేమో మరువలేనిది ఆయన ప్రేమ మరువలేనిది ఆయన ప్రేమ అన్నిటికన్నా భిన్న అయినది అన్నిటికన్నా భిన్న అయినది హల్లెలూయా 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 హల్లెలూయా
మాటలు రావయ్యా నిలువరింపా నానూరు చాలయింపా. ప్రేమల తండ్రి, దయగల దేవ, ఆశ్చర్యకర ఆలోచనకర్త, బలవంతుడైన దేవానికి తండ్రి, సర్వనిర్ణ సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభావ ఎక్కువజామని ప్రభా నీ సందులో చేరి మాటలదారునైనా ఆరాధనదారు నీ నామను మయంపరిచిన దేవానికి వందనాలు ప్రభా. నువ్వేనైనా మాతో ఉండి మమ్మల్ని బలపరచడానికి నీకు వందనాలు ప్రభా. నీ శ్రేష్టమైన వర్తమానం సిద్ధపడుతున్న ప్రభా. నీ ఆత్మలో వచ్చిన నీ సావుకునైన వారిని నిలబెట్టుకుని ప్రభా. ఏ శ్రేష్టమైన వర్తమానం ప్రభావం ఈరోజు ఈ ఉదయకాల ప్రభావం మాతో మాట్లాడబోతున్న ప్రభా. ఆ వర్తమానం ద్వారా మాట నడిపించని కోరిక నాయన స్థుతి ఆరాధన 2 పాటల ద్వారా ప్రభా స్థుతి ఆరాధన ద్వారా నామను మేంపరిచి కనపరచడానికి నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభావ. నన్ను బట్టి నాకు పరిచయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. నువ్వే దినదినం ప్రభా నూతనాత్మ సాయం తెచ్చి ప్రభావ. మా ప్రియులు ప్రభా నీకు వందనాలు ప్రభా. ఇటు అవకాశం ఇచ్చినటువంటి నైనా మా ప్రియులైన సాల్మన్ అయ్య గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు జూమ్ మీటింగ్లో చేరుకున్నటువంటి ప్రతి సేవకులు వారి కుటుంబాలన్నింటినీ దీవించి నడిపించి నీ కొరకు ఆడుకొని వాక్యదానంలో వెళ్తుండగా జ్ఞాపకం నడిపించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you so much. Thank you so much. Let's welcome our speaker for the day, Reverend Dr. Rick Hatterling. Pastor Rick, praise the Lord. Welcome, sir. Pastor, would you please unmute yourself? Pastor, yeah. Would you please unmute yourself? You're not able to unmute? Okay. Yeah, try now. Okay, praise God. Finally. Now again it's unmuted. Muted. Yes. Is that it? Yes, okay. Sir. Before we get started, have you ever gone to somebody's house and been there but not felt welcome? The Holy Spirit is with us tonight, but I would like to just stop and say, we welcome you, Holy Spirit, into our study tonight. I don't want to take him for granted. So I would like everybody just out loud to say, Holy Spirit, you're welcome. ప్రతి ఒక్కరు మరి మనం గనక ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఆహ్వానించబడకపోయినట్లయితే ఏం బాగుంటుంది. కనుక ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం. పరిశుద్ధాత్మని మన మధ్యకి ఆహ్వానించాలి. కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఈ యొక్క మీటింగ్కి మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామని చూద్దాం. పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యకి రండి, మీరు మాతో మాట్లాడండి అని చూద్దాం. You're welcome. Amen. Amen. All right. My subject tonight is on rewards, and I'm excited about teaching us this tonight. I'm going to teach about earthly and heavenly rewards. We're going to read 1 Corinthians 15:51 through 58. ఈరోజు నేను మీ అందరితో కూడా మరి బహుమతులు అంటే పరలోక సంబంధమైనటువంటి బహుమతుల గురించి మీ అందరితో కూడా మాట్లాడబోతున్నాను. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15 which verses? Okay. 15:51 through 58. That's what you gave me. Okay, let's see 1 minute. Okay, so బహుమతులు రివార్డ్ అంటే బహుమతులు గురించి మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 51వ వచనం నుంచి 58వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక గొప్ప రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. వర్స్ 53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మధ్యమైన ఈ శరీరము
అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. 54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. వర్స్ 55 ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. 57 అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నీ ఆసక్తులనై ఉండుడి. Amen. Amen. Paul is writing about the end of your and Right. my life. Should the Lord tarry, we're going to die one of these days if the rapture of the church doesn't take place. కాబట్టి పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు, మనమందరం కూడా ఒకానొక సమయంలో అంటే మరణిస్తాం, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళమే. Jesus overcame death, hell, and the grave. You and I have overcome death and hell through salvation. One of these days we'll overcome the grave. ఆ తర్వాత పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, మరి మరణాన్ని జయించిన వారుగా ఉండబోతున్నాం. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని జయించిన వారుగా ఉండబోతూ ఉన్నాం. Death is powerless to the believer. Their body may stop functioning, they may stop breathing or moving or talking, but the real you, your soul and your spirit, are going to live for forever, and one of these days we're going to get a brand new body. కాబట్టి మనం శరీరపరంగా మరణించబోతున్నాం, కానీ ఈ శరీరం కూడా నూతన స్వభావము పొందుకొని నూతన శరీరంగా ఉంటాం. కానీ మన యొక్క ఆత్మ మాత్రం దేవుని సన్నిధికి చేరుతుంది. To the believer there is no loss, but to the unbeliever there's going to be great loss, because they're going to be punished and put in a pit called the lake of fire, and they're going to be there for forever. మరి దేవుని యందు విశ్వాసం ఉంచున్నటువంటి వారు మరణించినప్పుడు ఆ యొక్క నరకపు కూపంలో ఉంచబడబోతూ ఉన్నారు. We come to verse 58 and it says, therefore, it means everything that Paul has just spoken about. Now, these words are here for us to understand what Paul is saying. And he goes on to say that that we must be steadfast and don't quit. ఇక్కడ 58వ వచనంలో కాగా అన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి ఉండుడి అన్నాడు. Keep pushing forward. Do not be moved by what you see or what you're going through. కాబట్టి మీరు వెళుతున్నటువంటి పరిస్థితులను చూసి మీరు అనాసక్తులు కావద్దు అన్నాడు. But always abounding, always overcoming, always conquering, fight the battle, win in the work of the Lord. కనుకనే ప్రతిసారి కార్యసిద్ధి కలుగజేస్తూ ఎప్పటికప్పుడు స్థిరులై స్థిరంగా ఉండండి అని చెబుతున్నాడు. When we started our broadcast tonight, we read that statement that Pastor Solomon said that we are warriors. Only warriors go to heaven, because only angels respect warriors. And so God is allowing you and I to get in the battle to fight so he can make you and I a warrior. కాబట్టి మనం ఈ యొక్క మీటింగ్ ఆరంభంలో శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోలు చెప్పుకున్నాం. దానిలో ఏమనుందంటే, నువ్వు విశ్వాసపు యోధుడవు అని. కనుకనే యోధులు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులై ఉన్నారంట. Just remember, the work that you're doing in the kingdom is not done in vain, but it counts, and the work that we do for the Lord is what he's looking for. కనుకనే మనం చేసే పని విశ్వాసం ద్వారా చేస్తాం. గనుకనే మనం చేసే పని ఏది కూడా విశ్వాసంతో చేసేది వ్యర్థం కాదు.
There's two kinds of works that we want to look at. In Ephesians chapter 2, 8 through 10, we're going to talk about our works versus God's works. ఇక్కడ రెండు పనులు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి ఏంటంటే దేవుని యొక్క కార్యం మరియు మన కార్యం అని. Ephesians 2, 8 through 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. Okay. There are works that we do when we feel like, well, I want to do something nice for somebody, and we go out and do it, and that's a good work. But the Bible says that God has created us for His good works. కాబట్టి దేవుడు మనలందరిని కూడా తన కొరకు మంచి క్రియలు చేయడం కోసం ఆయన మనం సృష్టించుకున్నాడు. So what is His good works? సో ఏంటివి ఆయన ఏ మంచి పనుల నిమిత్తం మరి నిన్ను నన్ను సృష్టించుకున్నాడు? He may ask you to do some things that you were normally going to do, but the difference was it comes from His voice, and He's looking for someone who will hear and obey, and that's where the work of God begins to start. కనుకనే ఇక్కడ ఏ మంచి పనుల నిమిత్తం ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడంటే వాస్తవానికి ఆయన మాట విని వాటి ప్రకారం జరిగించటంతో ప్రారంభమవుతుంది ఆ మంచి క్రియలు. God has a plan and a purpose for your life and my life and for all of humanity. Our job is to listen to the leading of the Holy Spirit and obey what He's told us to do. కాబట్టి మన యొక్క పని ఏంటి అంటే పరిశుద్ధాత్మ చెప్పినది శ్రద్ధగా విని దాని ప్రకారం జరిగించడమే. And the works is not really what's important to God. What's important to God is the obedience of listening and doing. That's what He's looking for. Will you hear me and will you go do what I said to do? సో దేవుడు ప్రాముఖ్యంగా దేన్ని ఆయన గౌరవిస్తాడు అంటే ఆయన మాటను విని దాని ప్రకారం జరిగించటం. విని దాని ప్రకారం అంటే విధేయతతో వినడం, దాన్ని జరిగించటం. There are two things that are counted to us as good sons and daughters of the Lord. కాబట్టి రెండు కార్యాలు ఆయన యొక్క మరి కుమారులుగా ఆయన బిడ్డలుగా మనం జరిగించాల్సి ఉన్నది. Number one is follow through and with obedience, meaning when you are given a command by the Lord, you will say yes, and you will immediately go do it. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అవును ప్రభువా నేను చేస్తాను అని విధేయత చూపిస్తావో, నేను చేస్తాను అంటావో, వెంటనే దాన్ని జరిగించాలి. Okay, there are rewards on earth and rewards in heaven, and I'm going to explain both of those to you. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను విని దాని ప్రకారం జరిగిస్తావో దానికి ఆయన అనేక బహుమానాలు ఇస్తాడంట. అంటే ఆయన ఇచ్చే బహుమానాలు భూలోకంలోనే కాదు కానీ పరలోకంలో కూడా అనుగ్రహిస్తాడు. I was reading in my Bible teaching or my Bible study every morning in Jeremiah, and in chapter 45, the last chapter, Jeremiah's servant, he tells him to go to the Babylonian king and read to him what he wrote. And when he comes back, the Lord says to him, I am going to reward you for what you've been obedient to do. And what I'm going to give you is the reward of your life. అయితే నేను నా ఉదయకాల బైబిల్ పఠనం కోసం ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం చివరిలో 44వ అధ్యాయంలో అక్కడ చదువుతున్నాడు, నీవు నేను చెప్పిన మాటల్లా వినినందుకు నీకు నేను బహుమానం ఇవ్వబోతున్నాను అంటాడు. The greatest reward that God can give you on this earth is your life, so that you can begin to do the will and the purpose of God. He saved you. He brought you out of sin.
He redeemed you. He broke the curse over you, and he filled you with his spirit to fulfill his purpose and plan. సో ఆయన ఇచ్చే బహుమానం ఏంటి అంటే ప్రాముఖ్యమైన బహుమానం ఆయుష్. మరి ఆయుష్ ఇవ్వడం ద్వారా ఆయన కొరకు మరి నువ్వు జీవిస్తావు, ఆయన కోసం కార్యాలు జరిగించగలుగుతావు. Now, when we do what the Lord has called us to do on this earth and we get a reward, it really isn't so much a reward as it is the benefits of God. David said, bless the Lord and forget none of his benefits. అయితే ఆయన ఇచ్చే బహుమానం ఆయన ఏంటి అంటే అనేకం ఉన్నాయి. దానిలో అందుకే అన్నాడు, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరువకము అంటాడు బైబిల్ వాక్యంలో. What are those benefits or rewards? It's the fruits of the Spirit. It is joy, peace, protection, provision, hope, health, and victory. మరి దేవుడిచ్చే బహుమానాలు ఏంటి? ఆయన ఇచ్చే బహుమానాలు ఉదాహరణకి సంతోషము, సమాధానము, మంచి ఆరోగ్యము, ఆయుష్, సుఖం, సంతోషం, ఇవన్నీ కూడా. Now, when we try to get a reward in this life because we want people to praise us, or we want to be self-promoted, or we want to think about ourselves and how great we are, and when we get done preaching, we want people to come up and say, that was a good sermon, Pastor. వాస్తవానికి మనం అందరం కూడా ఈ జన్మలో మరి ఆ బహుమానాలు పొందుకోవాలని ఆశపడతాం. కారణం ఏంటంటే ఈ జన్మలోనే మనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి అనుకుంటాం. అందుకే ఎప్పుడైనా ప్రసంగించినప్పుడు పాస్టర్ గారు మంచి గొప్ప వాక్యం చెప్పారండి అనగానే మనం మురిసిపోతాం. You might get what you want, but it won't last because it's temporal and it's all about you and it's not about Jesus. When you get done preaching, what you want to hear is, the Lord was in this house today, not how wonderful you preached, because you want them to see Jesus, not you. కనుక అటువంటి బహుమానం అంటే నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చే ఇటువంటి బహుమానం కోసం ఎదురు చూడవచ్చు. కానీ ఆ బహుమానాలు ఎక్కువ కాలం నిలవు. కారణం ఏంటంటే దానిలో అంతా కూడా నీ గురించి, నీ సొంత విషయాన్ని నువ్వు పొగుడుకున్నావు కాబట్టి. Now look at Romans chapter 12 verse 3. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా రాయబడింది. 12:3. తన్ను తాను హెచ్చించుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. Yes. Paul is saying, do not look for earthly rewards because they are temporal. కాబట్టి ఈ లోక సంబంధంగా బహుమానాలు ఎక్కువ ఆశించబాకండి. ఎందుకంటే ఈ లోకపరమైనటువంటి బహుమానాలు అవన్నీ కూడా తాత్కాలికమైనవి. Now, the second place that we place our rewards are in heaven. Matthew chapter 6, 19 through 21. అయితే ప్రాముఖ్యమైన బహుమానాలు ఏంటి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి చూసుకున్నట్లయితే పరలోక సంబంధమైన బహుమానాలు అవి స్థిరంగా ఉంటాయి అంటున్నాడు. 16 onwards, right? 6. Matthew 6, 19 through 21. 19వ I thought I wrote that down. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిడదు. వర్స్ 20. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. Yes. Okay, what are treasures and how do we lay them up in heaven? కాబట్టి ఇవి అంటే పరలోకంలో మీ ధనము కూర్చుకొనుడి అంటున్నాడు. పరలోకంలో ఏ విధంగా మన ధనమును కూర్చుకోగలుగుతాం? Okay, I want to ask you a question before I move on,
And the question is, how many of you would like to be rich for one day and broke for the rest of your life? Or how many would like to be broke one day and rich for the rest of your life? మరి నేను ఈ యొక్క సందేశంలో ముందుకు వెళ్లే ముందు మీ అందరిని కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఒక్కరోజు ధనవంతుడిగా, అంటే బాగా ధనవంతుడిగా ఉండి మిగిలిన జీవితం అంతా కూడా పేదవానిగా ఉంటాను అన్న వాళ్ళు ఎంతమంది? లేదు, నేను ఒక్క రోజు పేదవానిగా ఉండి మిగిలిన జీవితం అంతా ధనవంతుడిగా ఉండాలనుకున్నాను అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? That's how we're to live our lives, not seeking to have fame or position or title or honor among men on this earth. దాని అర్థం ఏంటంటే, మనం ఈ లోకంలో ఆ జీవితం అనేది క్షణభంగురం, అంటే ఒక రోజు లాంటిది. మనం ఇక్కడ కనుక మరి మన సొంత మన పేరు ప్రఖ్యాతులు స్వార్థం మనకు ఇవి ఆశించకుండా ఉన్నట్లయితే మరి మిగిలిన జీవితం నిత్య జీవితంలో సంపూర్తిగా వాటిని మనం అనుభవిస్తాం. But to have a life given over to the Lord, that a life given over the Lord, when we step into eternity through death's door, we will be very rich people. కనుక ఈ లోకంలో ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క పేరు ప్రఖ్యాతులు చూడకుండా దేవుని కోసం జీవించినట్లయితే పరలోకం చేరిన వెంటనే నీ స్థితి పరిస్థితి అన్నీ కూడా మారిపోతాయి. Now, there needs to be a warning given to us or a change of thought process. And in 1 Timothy 6:6-12, Paul is teaching Timothy of the right thought process to live before the Lord. మొదటి తిమోతి రాసిన పత్రిక 6:6-12. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకుని. వర్స్ 11, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. వర్స్ 12, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటిని. Amen. All right, Paul is telling Timothy, you have to live and you have to earn a living, but do not get into the system of the world where you want to compete with the world so that you can be the richest or the most popular or the most known. That's not what he's talking about. కాబట్టి ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, దైవ సేవకునిగా నీవు ఈ లోక సంబంధమైన వారితో నువ్వు ఒక పోటీ తత్వం ఉండకూడదు. అంటే వాళ్ళకన్నా నేను గొప్పని కావాలి, వాళ్ళకన్నా నాకు గొప్ప పేరు రావాలి, వాళ్ళకన్నా నేను మంచివాడిని అనిపించుకోవాలని ఇక్కడ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం కోసం ప్రయాసపడొద్దు అంటున్నాడు. In verse 12 he says, fight the good fight of faith. Trust God over man is what he's saying. 12వ వచనంలో అన్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. He goes on to say, lay hold of eternal life. That's what you're called to do. Lay hold of eternal life. ఇక్కడ అన్నాడు నిత్య జీవమును చేపట్టము అన్నాడు. అది దానికోసం నువ్వు పిలువబడ్డావు. What that means is begin to transfer your thoughts from thinking temporal to think eternal, to not think what man wants, what man thinks, where man is going,
but what God thinks, what God's purposes are, and what God's plan, and you implement God's will, kingdom, and thought, and you don't pursue man's ways. కాబట్టి ఇక్కడ నిత్య జీవమును చేపట్టడం అంటే ఏంటి అంటే మనుషులు ఆలోచన చొప్పున లోకపరంగా లోక సంబంధమైన వాటిని పొందుకోవటం కోసం నువ్వు ఆరాటపడకూడదు, కానీ దేవుని మనసు కలిగి నిత్య సంబంధమైనటువంటి కార్యాలు పొందుకోవటానికి ప్రయాసపడాలి. Now we can take nothing with us when we die, so he's saying, I want you to only invest in what is eternal. So the question is, what on earth is eternal on the earth? అయితే ఇక్కడ అన్నాడు, మనం మరణించినప్పుడు ఏది కూడా నీతో పాటు తీసుకెళ్ళలేవు గనుక నిత్యమైన వాటి కోసం నువ్వు ఆశపడాలి అన్నాడు. అయితే ఈ భూలోకంలో ఏది నిత్యమైంది? The Bible says at the end of time, the earth is going to be destroyed by fire. So there's nothing here that is going to be of any worth. అయితే బైబిల్ కదా ఎవరు సెలవిస్తుందంటే అంత్యకాలముల్లో భూమి కూడా కనుమరుగైపోతుంది, అది కుసించిపోతుంది అన్నాడు. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే ఇంకేది కూడా నిత్యమైంది మనకి ఇక్కడ కనబట్టలేదు. Now, what is eternal? What is eternal is that which has a soul and a spirit. అయితే ఏది నిత్యమైనది అంటే నిత్యమైనది ఏంటి అంటే మన ఆత్మ. Excuse me, I'm sorry. Okay. So people are eternal. అంటే ఇక్కడ నీ ఆత్మ అనేది నిత్యమైనది. మనిషి ఆత్మ నిత్యంగా నిలిచేది. Look at Proverbs chapter 11 verse 30. మరి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. సామెతల గ్రంథం Proverbs 30. Proverbs 30, 11 and 30. I'm sorry. Proverbs 11:30. 11వ అధ్యాయం 30వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు. Okay, and we're going to tie it in with Daniel chapter 12 verse 3. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించెదరు. Okay, Daniel says, our proverb says, he that wins souls is wise. That's your treasure because it's eternal. And when you bring people into the kingdom of God and you give them to the Lord and they follow him, that is a reward that is going to be there. And God's going to say, well done, thou good and faithful servant. And he's going to reward you for it. చూడండి, ఏది నిత్యమైన కార్యం అంటే ఇక్కడ అన్నాడు, మరి భూమి ఆకాశం గతించిపోవచ్చు కానీ మరి నీవు ఆకాశ మండలములో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనేక మందిని నడిపించిన వారు అనేక మంది వాళ్ళు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే ఏది నిత్యమైనది అంటే నీ ఆత్మ. సో నీ ఆత్మ నిత్యమైనది కనుక అది ఆకాశ నక్షత్రం వలె ప్రకాశించాలి అంటే నీవు నిత్య జీవం సంబంధించినటువంటి విషయాల్లో నువ్వు ముందుకు వెళ్ళాలి. That's why we need to teach and preach and give altar calls so that people have an opportunity to come to know Jesus. I've been in churches where they will preach about everything and the people don't even leave hearing about the Lord and the cross and the blood of Jesus, and they've never been given an opportunity to know him because it's all about the pastor and it's not all about Jesus. కాబట్టి మనం మరి ఆ యొక్క నిత్య సువార్తని నిత్య వాక్యాన్ని ప్రకటించి వినినటువంటి వారిని మరి ఆ నిత్య వాక్యానికి వారసులుగా చేయాలి. చాలా సంఘాల్లో నేను చూశాను,
ఆ సంఘాల్లో ఏ కాడికి పాస్టర్ గారు గురించి, ఆయన జీవితం గురించి, ఆయన యొక్క స్టైల్ గురించి, ఆయన గురించే ఉండేది కానీ నిత్య జీవానికి సంబంధించినటువంటి వాక్యమే తక్కువగా చెబుతారు. God wants a family, and we must be in agreement with Him that we're going to help birth people or lead people to Jesus to be born into the family of God. And that's the heart and passion of God. He wants no one to go to hell, but He wants everyone to be in the family. కాబట్టి ఇక్కడ ఈ దేవుడు కుటుంబాన్ని గౌరవిస్తూ ఉన్నాడు. కనుక ఆయన అన్నాడు, సువార్త అనేది ఒక్కొక్క కుటుంబానికి తెలియజేసి వారిని దేవునికి సమీపంగా చేర్చేవారమై ఉండాలి. Now, this is how the rewards work. Look at Daniel 12:3. Those who are wise will shine like the brightness of heaven. మన దానియేలు గ్రంథం 12:3 చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అన్నాడు. Now, I'm going to explain the reward to you, the reward system to you of God. When the rapture takes place and all the saved from Adam until the last baby is born, we will go to the Bema seat and we will be judged of God, not for sin because we're forgiven, but we will be judged for what He has called us to do, whether we have done what we've been obedient to that or not. అయితే దేవుడు మరి ప్రారంభం నుంచి చివరి వరకు వారి వారి క్రియల చొప్పున వారి వారి యొక్క నీతిని బట్టి ఆయన బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. There's two seats, the Bema seat where the righteous are judged and the judgment seat where the sinners are judged. We are at the Bema seat where the rewards are being handed out. We are the Bema seat. What is that? The Bema seat, yes. The judgment seat of the saints is called the Bema seat. కనుక మనం అక్కడ మరి తీర్పు సింహాసనం ముందు రెండు గుంపులు ఉండబోతున్నాయి. ఒకటిది నిత్య జీవానికి వారసులైనటువంటి వారు, రెండోది నిత్య నరకానికి వారసులైనటువంటి వారు. And sitting in front of Jesus is going to be a huge bonfire. And He's going to take your rewards and throw them in the fire. And in 1 Corinthians 3:12 through 15, it will explain what the fire is all about. అయితే మరి దేవుని యొక్క సింహాసనం ఎదురుగా పెద్ద మరి అగ్నిగోళం ఉండబోతుంది. దానిలో మరి ప్రతి విధమైనటువంటి బహుమానాలు దానిలో పడవేయబోతూ ఉన్నాడు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దాని గురించి మనం చదువుతాం. So 1 Corinthians chapter 3. 1 Corinthians 3:12 through 15. 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, 13, వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 14, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీవము పుచ్చుకొనును. 15, ఒక పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్లు రక్షించబడును. Yes. So He's going to throw your reward into the fire. And what has been done in obedience to God is going to be gold, silver, and precious stone. But what people have done to gain praise for themselves, or it's all about themselves, will come out to be wood, hay, and stubble, and it'll burn up, and there'll be no showing for what they've done. కాబట్టి మనుషులు వారు చేసిన క్రియలన్నీ కూడా వారు చేసిన పరిచర్య అంతా కూడా 4 విధాలుగా చూపబోతుంది. ఒకటి మరి కొయ్యకాలు, రాయి, బంగారము, మరి ఆ విధంగా చేయబడి వాటన్నిటిని కూడా మరి అగ్నిలో పడవేసినప్పుడు అది ఏదైతే నిలవబడుతుందో అది నిలవబడుతుంది.
Some are going to shine so brightly because of their obedience to the Lord, and some are not going to have much to show. And the Bible says they will have the smell of smoke on them because they have nothing to show for what they did. But they're saved and they're there. అయితే ఇక్కడ అన్నాడు, ఎవరైతే మరి పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య కాదు. అయితే ఇవన్నీ కూడా అగ్ని చేత పరీక్షించబడినప్పుడు కొంతమంది అయితే కాల్చివేయబడతారు, కొంతమంది కనుమరుగైపోతారు, కొంతమంది కేవలం ఆ పొగ వాసన వస్తుంది, కొంతమంది అలాగనే నిలబడతారు. Now, heaven is built on a caste system. వాస్తవానికి పరలోకంలో అక్కడ మరి వర్ణం అంటే వర్గీకరణ అనేది ఉండబోతూ ఉంది. Daniel says that we will shine as the brightness of the stars. Some stars outside last night at your place were very bright and some were very dull, but they still shone a little bit. And that's what happens with you and I. We're going to shine brightly, or whatever dimly we will be, by how much our reward has been given to us. అయితే ఇక్కడ దానియేలు గ్రంథంలో ఇందాక చదువుకున్న రీతిగా ఆకాశ నక్షత్రం వల్లే ప్రకాశించెదరు అని చెప్పబడిన రీతిగా, అంటే నీవు చేసినటువంటి పరిచర్య, నువ్వు వేసినటువంటి పునాది దేని మీద వేయబడిందో దాని ప్రకారంగా అది అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అప్పుడు అక్కడ నీకు అయితే రివార్డు వస్తుంది, లేకపోతే కనుమరుగైపోతుంది. Now the Bible says that in the New Jerusalem there'll be no night or day, because the glory or the brightness of God the Father will shine in that place. We will be a reflection of God's glory. The more reward, the brighter we will become. The less honored that we are, the duller we will shine. అయితే ఇక్కడ మరి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, నూతన యెరూషలేములో అక్కడ ఒక రోజు అనేది, అంటే సూర్యుడైనా చంద్రుడైనా ఉన్నాడు కానీ దేవుని యొక్క మహిమే అక్కడ ప్రకాశించబడుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనం అందరం కూడా దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా ఆయన కోసం ప్రకాశిస్తూ ఉంటాం. అంటే ఆయన వెలుగుని మన ద్వారా ప్రచురిస్తాం. అది ఎలాగా అంటే, ఎక్కువ బహుమానం పొందుకున్నటువంటి వారు ఎక్కువ వెలుగుగా కాంతివంతంగాను, తక్కువ బహుమానం పొందుకున్న వారు తక్కువ కాంతివంతంగాను మరి అక్కడ మనం వెలుగుతూ ఉంటాం. The brighter that we shine in heaven, the more authority and the higher position we will carry. ఎంత వెలుగుగా మనం ప్రకాశించబడతామో పరలోకంలో, అంత గొప్ప బాధ్యతలు పరలోకంలో మనం మరి వహిస్తాం. ఆ స్థితిని మనం పొందుకుంటాం. And you will know who to submit to by authority, because all authority came out of heaven that we have on earth. So in the caste system, you will know your position by the brightness, and you'll know who's more important or more powerful than you are, and you will submit to the brighter light all the way up to God the Father. కాబట్టి అక్కడ వారి వారి యొక్క క్రియలను బట్టి వారు అంతగా ప్రకాశించబడుతూ ఉంటారు. ఉదాహరణకి ఎక్కువ క్రియలు చేసిన వారు, ఎక్కువ నీతి క్రియలు చేసినటువంటి వారు ఎక్కువ లైటు, తక్కువగా చేసినటువంటి వారు తక్కువ ఆ యొక్క వెలుగుని చూపిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నీకన్నా ఎవరు ఎక్కువగా ప్రకాశమానంగా వెలుగుతున్నారో నీకు అర్థమవుతుంది, వారికి నువ్వు మరి విధేయుడివై ఉంటావు. ఆ విధంగా నీ పైన ఉన్నవారు ఒకళ్ళు అంటే దేవుని వరకు, అంటే చివరిగా అతి ప్రకాశమానంగా వెలిగేది ఎవరు అంటే దేవుడే. కాబట్టి వాళ్ళందరికీ నువ్వు విధేయత చూపిస్తావు, వాళ్ళందరికీ నువ్వు యజమానులుగా అంగీకరిస్తావు. Jesus talked about this in Matthew 25 when he talked about when he gave when the master of the house came and gave 5 talents, 3 talents, and 1 talent. The one with 5, the Bible says, immediately went out and invested it. The one with 3 immediately went out and invested it. The one with 1, the Bible says he hid his talent in the ground. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక ఉపమానం చెబుతున్నారు తలాంతుల గురించి. దానిలో 3 సేవకులను పిలిచి 5 తలాంతులు ఒకరికి, 2 తలాంతులు ఒకరికి, 1 తలాంతు ఒకరికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు వెంటనే వెళ్ళి దాంతో వ్యాపారం చేశాడు.
2 తలాంతులు తీసుకున్నటువంటి అతను దాంతో వెళ్ళి వెంటనే వ్యాపారం చేశాడు. 1 తలాంతు తీసుకున్న అతను మాత్రం భూమిని తవ్వి దాన్ని దాచిపెట్టాడు. When the master came back, the one with 5 said, "I've doubled your money." And he said, "Good. Well done, the good and faithful servant." To the one with 3, he said the same thing. "I took what you gave me and doubled it." But the one that took the one and hid it, he said, "I knew you were a hard master, and I was afraid that you would be mad if I didn't get a reward." He said, "Well, you could have put it in the bank." But I think what he was hoping, the master would not come back and he could take the money himself. And God is not happy with that and sends him away. But to the other 2, he says, "Well done, and good and faithful servants, enter into my work with me." ఈ ఉపమానాలు అన్నాడు. కొంతకాలం తర్వాత మరలా యజమానుడు వచ్చి వాళ్ళ ముగ్గురిని అడిగినప్పుడు 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి, అయ్యా నువ్వు ఇచ్చిన దాంతో నేను వ్యాపారం చేసి మరొక 5 సంపాదించాను అంటాడు. అప్పుడు అతను అంటాడు, నమ్మకమైన బలా మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటేవి గనుక నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను అంటాడు. ఆ తర్వాత నువ్వు యజమానుని సంతోషంలో పాలు పొందమని చెబుతాడు. అలాగనే 2 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి కూడా తెచ్చి, అయ్యా నీవు 2 ఇస్తే ఆ 2తో వ్యాపారం చేసి మరా 2గా చేశాను అన్నప్పుడు అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను నిన్ను అనేక వాటి మీద నియమించదును అంటాడు. ఆ తర్వాత 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి, అయ్యా నీవు విత్తని చోట పోయేవాడువును, చలని చోట పంట కూర్చువాడునై ఉన్నావు గనుక కఠినుడని నేను ఎరిగి నేను భయపడి వెళ్ళి నీ తలాంతుని భూమిలో దాచిపెట్టాను. వాస్తవానికి యజమానుడు తిరిగి రాడులే, కొంతకాలానికి మరలా నేనే తీసుకోవచ్చు అనుకున్నాడు. కనుక దాన్ని భూమిలో దాచిపెట్టాడు. అయితే అప్పుడు యజమానుడు అన్నాడు, నువ్వు కనీసం దాన్ని బ్యాంకులో అయినా వేయాల్సింది, నాకు వడ్డీ వచ్చేది అంటాడు. You and I are not born just to exist. We have been saved for the purpose of God putting his plan and kingdom in us, because it's his desire to enrich and to make you powerful and to stand in glory in riches. And he's doing everything that he can to make you a wonderful servant to shine brightly in his kingdom. కాబట్టి నీవు నేను ఆయన ఒక ప్రణాళికతో తయారు చేయబడ్డాం, ఒక ప్రణాళికతో ఏర్పాటు చేసుకోబడ్డాం. కనుకనే ఆయన కొరకు ప్రకాశవంతమైన వానిగా మరి వెలగాలి అని ఆయన నిత్యము మనల్ని ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. Pastors, we need to live all out for Jesus. We need to be obedient. We need to have a deep prayer life, and we need to have a hearing ear of the Holy Spirit to fulfill God's call in our life, because we don't want to stand before him and he'll say, "What did you do with what I gave you?" కాబట్టి అయ్యగారులు అమ్మగారులు గమనించండి, మనం హృదయం జీవితం మొత్తం సంపూర్తిగా దేవునికి సమర్పించి ఆయన కొరకు జీవించువారమై ఉండాలి. ఆయన కొరకే జీవించాలి. లేకపోయినట్లయితే అని అంటాడు, నేను నీకు ఇచ్చిన జీవితాన్ని, నీకు ఇచ్చిన మరి వయస్సుని, సమయాన్ని, అవన్నిటిని కూడా ఏం చేస్తున్నావు, వ్యర్థం చేస్తున్నావా, వాటిని ఉపయోగిస్తున్నావా అంటాడు. We must lay hold of eternal life. We must be obedient and faithful. We must win souls for Jesus. కాబట్టి మనం ఆయన కొరకు విధేయత కలిగి ఆయన్ని హృదయపూర్తిగా అనుసరించేవారమై ఉండి ఆయన రాజ్య విస్తరణ కొరకు అనేక మంది ఆత్మలను నడిపించేవారమై ఉండాలి. We will be rewarded for the call that God has given us, and whatever it is, we will receive a great reward. Each call is different, and I'll explain that in a minute. అయితే మనం ఎటువంటి పిలుపుతో పిలువబడ్డావో ఆ పిలుపు నెరవేర్పు కోసం ప్రయాసపడేవారుగా ఉండాలి. We think that if we have a big church, we're going to get a big reward. But I know a lot of big name pastors, and they promote themselves. It's all about them. They think their name should be on the ministry. They think that they should be in the forefront. And I don't think
that Jesus is being promoted, but I think they're being promoted and they're going to answer for that. అయితే మీరు అనుకోవచ్చు, అయ్యో నాకు పెద్ద సంఘం ఉన్నట్లయితే పెద్ద బహుమానం పరలోకంలో వచ్చేది కదా అనుకోవచ్చు. కానీ అది చాలా అపోహ. ఎవరైతే పెద్ద సంఘం పెద్ద పేరు కలిగి ఉంటారో ఆ పరిచర్యలో యేసు ప్రభు పేరు ఉండదు, వారి పరిచర్య అని ఉంటుంది. ఆ సంఘంలో కానీ వారు చేస్తున్న పరిచర్యలు కానీ వారి గురించే ఎక్కువ ఉంటుంది. కానీ మరి యేసు ప్రభు గురించి దేవుని గురించి అక్కడ ఎక్కువగా వినపడదు. I know people who do not stand behind the box and preach, but they're called prayer warriors. And I've talked with them, and they'll wake up in the middle of the night with such a burden, and they will spend hours weeping and crying for God to bring deliverance and powers being broken. I'm telling you, that is an obedient child that shall be rewarded greatly because they're fulfilling the call of God on their life. ప్రాముఖ్యంగా మనుషులందరూ ముందు నిలబడి మరి ప్రసంగం చేయకుండానే, అసలు మనుషుడికి ఎవరో కూడా తెలియకుండానే వాళ్ళు నిత్యము మరి వాళ్ళ రూములో ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అర్ధరాత్రి దేవుడు లేపినప్పుడు లేచి మోకరించి మరి విడుదల కోసం, ఉద్యమం కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా తెలియదు, వాళ్ళకి పేరు ఉండదు, ప్రఖ్యాతులు ఉండవు, వారి పేరు కూడా ఎవరికి తెలియదు. కానీ వారు రహస్యమందు తండ్రికి గోజాడుతూ అనేక గొప్ప కార్యాలు సాధించేవారుగా ఉన్నారు. అటువంటి వారికి దేవుడు అత్యధికమైనటువంటి బహుమానం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. Pastors, it's not position that's going to get us our reward. That's our calling. It's obedience and faithfulness to the voice of the Holy Spirit that God rewards. అయ్యగారులు, అమ్మగారులు, ఇది బహుమానం, మన యొక్క బహుమానం ఏంటంటే మన పిలిపే మన బహుమానం అయి ఉన్నది. మనం ఏ పిలుపుతో పిలువబడతామో, ఏ పిలుపుతో నువ్వు పిలువబడతావో ఆ పిలిపే నీ బహుమానం అయి ఉన్నది అని గుర్తించాలి. In closing, I think there's some things in our hearts that we need to stop and look sometimes, and some things we need to stop, and some things we need to start. And if you're spending more time on your phone searching the web instead of in the Word, or being prepared to feed the people or in prayer, those are things that we can do later. But what is important, eternal things. So when the word is preached, conviction comes and people see Jesus high and lifted up. కాబట్టి నువ్వు నీ సమయాన్ని దేనితో గడుపుతూ ఉన్నావు, దేనికోసం గడుపుతూ ఉన్నావు? మరి అంటే ఫోన్ మీద గడుపుతూ ఉన్నావా, లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల్లో గడుపుతూ ఉన్నావా, లేకపోతే మోకరించి ఆ విడుదల కోసం, పరలోక రాజ్యం కోసం ప్రార్థిస్తూ ఉన్నావా? కాబట్టి నీ పిలుపు ఏంటి, ఏ పిలుపు కొరకు నువ్వు పనిచేస్తూ ఉన్నావు అని గమనించాలి. In closing, I want to tell you that when I get to heaven, I don't want to be a dull star, and I don't want to be working in the kitchen washing dishes. I want to be outside doing the work of God that He's called me to do. And so it's important that we begin to have an obedient, immediate, faithful heart. And if you haven't been there, you can start right now, and God will honor that, because we're going to have to give an account, and God will reward us. That's the reward that lasts for forever. Amen. రాజ్యం వెళ్ళినప్పుడు నేనేదో ఒక కిచెన్ లో కూర్చొని అంట్లు కడుక్కోనో, లేదా చిన్న చిన్న ఇల్లు ఊడ్చే పనిలో అలాంటి చిన్న చిన్న పనులు చేయాలని అనుకోవట్లేదు. పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది మీద మీద అధికారిగా గొప్ప స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి నా పిలుపు కొరకు నేను పనిచేస్తూ ఉన్నాను. మీరు కూడా మీ పిలుపు కొరకు మీరు జీవించండి. Let me pray. Father, I pray right now in the name of Jesus, yes, that you will pour out your Spirit upon my brothers and sisters, upon their churches. Let the life of the Holy Spirit be evident there. I pray, God, the word says you'll give us a new heart and a new spirit. Lord, in the book of Acts, you breathed on them and they begin to speak with other tongues and they begin to do the work of the kingdom. I pray that release in the name of Jesus. And for every attack on every pastor, we break its power and we release the freedom of the Holy Spirit. And Father,
Father, that there will be an immediate obedience and immediate action to the voice of God. We thank you for it in Jesus' name. May the Lord bless you and keep you. May the Lord watch over you and provide for you. In Jesus' name, amen. Amen, amen, amen. Thank you, Pastor. Thank you so much. Thank you so much for your availability and teaching. So, let's, David Raj garu, ముగింపు ప్రార్థన ఆశీర్వాదండి. I would request Kota David Raj garu to do the closing prayer. అయ్యగారు ఉన్నారా? డేవిడ్ రాజు గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి సార్. తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. అన్మ్యూట్ చేసుకోండి. చేయండి. ప్రేమగల తండ్రి, దయగల దేవానికి కొంత తెలుసు, ఆశ్చర్యకర ఆలోచన అతనికి అందా ప్రభా. ఈరోజు ప్రభా నీ దాసు నిలబెట్టుకుని శ్రేష్టమైన వర్తమానం ప్రభా మా అందరికి బోధించిన విధానం కొరకు నచ్చింది ప్రభా. ప్రతి మాట ప్రభా వాక్య ప్రకారం మా జీవితాలను మా కుటుంబాలను కట్టుకున్నట్టుగా నువ్వు సాధించు ప్రభా. ప్రభా నూతన ఆత్మ నూతన శక్తి సాధించు ప్రభా. ఇక అందుచేసి ప్రభావ ఈ రోజు ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరినైనా ఎవరైతే ప్రభానైనా మందిరాలు స్థలాలు తెచ్చి స్థలాలు మందిరం కట్టుకునే కూడా మందిరం తెచ్చే ప్రభావ కుటుంబంలో సమస్య Amen. 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 Thank you so much, Agaru. Thank you so much. God bless you all and keep praying. Pastor garu మాట వినపట్లేదు. God bless you all. See you next week. God bless you all. Thank you for participating.